ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. విష్ణుమూర్తి మధుకైటవులతో యుద్ధం చేస్తూ, అప్పుడు శ్రీహరి మధుకైటవులతో, మీరు చేసిన యుద్ధానికి నేను ఆశ్చర్యపోతున్నాను. మీతో సమానమైన వాళ్ళని ఇంతవరకు చూడలేదు, వినలేదు. కనుక వరమిస్తాను, కోరుకో అన్నాడు. మధుకైటవులకు అభిమానం తలెత్తింది. జగనందకారిని చూస్తూ తల కూడా తిప్పకుండా, నువ్వు మాకేమిస్తావు, మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అన్నారు. అంతే, అడిగిందే తడువుగా. అయితే మీరిద్దరు ఇప్పుడు నా చేతుల్లో మరణించాలి అన్నాడు శ్రీహరి వాళ్ళతో. మధుకైటవులు అందులోని అసలు విషయాన్ని తెలుసుకొని మోసపోయామని గొల్లుమన్నారు. మరుక్షణంలో తేరుకొని, ఇందాక నువ్వు మాకు వరం ఇస్తా అన్నావు కదా, కనుక మాట మార్చకుండా ఇస్తానన్న వరం ఇవ్వు. అదేమిటంటే, నీరు లేని విశాలమైన ప్రదేశంలో మమ్మల్ని నువ్వు సంహరించాలి అని అడిగారు. అంతా నీటిమయం కదా, మనల్ని ఎలాగూ సంహరించలేడు అని ఎత్తివేశారు మధుకైటవులు. మహావిష్ణువు వారి కోరికను మన్నించి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. తన తొడల భాగాన్ని విశాలంగా పెంచాడు. మధుకైటవులిద్దరూ తన తొడల మీద నిలబెట్టుకున్నాడు. వాళ్ళు 1000 యోజనాలంతగా వాళ్ళ శరీరాన్ని పెంచారు. విష్ణువు 2000 యోజనాలంతగా తన తొడలను కూడా పెంచాడు. వెంటనే చక్రంతో వాళ్ళిద్దరిని శిరస్సుని ఖండించాడు. వాళ్ళిద్దరి శరీరాలని కొవ్వంతా సముద్రమంతా వ్యాపించింది. ఆ తరువాత నుంచి భూమి మేదిని అయింది. అందుకే తల్లులు పిల్లలకు మట్టిని తినకూడదని చెప్తూ ఉంటారు. ఈ కథలో విషయం ఏమిటంటే, ఈ కథలో విష్ణువు మధుకైటవులను తాను తన ప్రతాపంతో చంపలేనని తెలుసుకొని పరాశక్తిని శరణు వేడాడు. భగవత్ అనుగ్రహంతో వాళ్ళని సంహరించాడు. కనుకనే మనం గొప్ప అని అనుకోకూడదు. మధుకైటవులు స్త్రీ వల్ల వ్యామోహాన్ని పొందడంతోనూ, మా అంతటి వాళ్ళు లేరని విర్రవీగడంతో వినాశనాన్ని పొందారు. తాడి తనేవాడుంటే తలదనేవాడు ఇంకొకడు ఉంటాడు అని శ్రీ లౌల్యం పనికిరాదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. వ్యాసుడు సునక జనక సంవాదం. వ్యాసుడు సుఖ మహర్షితో వివాహం చేసుకొని గృహశాస్త్రము ధర్మాలను పాటించి దేవతలను పితృదేవతలను అర్పించు, నాకు మడవని ఇచ్చి నన్ను రుణముక్తుడిని చేయమని కోరాడు. శుకుడు, గృహస్థం అంటేనే నాకు భయం, అది ఒక శరసాల. పూర్వజన్మలో పుణ్యం వల్ల మానవ జన్మ ఎత్తి మళ్ళీ పుట్టకుండా ఉండే స్థితి కోసం ప్రయత్నించాలి కానీ మళ్ళీ సంసార బంధంలో చిక్కుకొని బాధలు పడడం నాకు ఇష్టం లేదు అంటూ తండ్రిని కోరికను తిరస్కరించాడు. అప్పుడు వ్యాసుడు, గృహశాస్త్రంలో ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు. వివాహం చేసుకుని వాళ్ళని ఇంద్రియాలు ఇబ్బంది పెడతాయి, కనుక వివాహమాడి ఇంద్రియ జయం కోసం తపస్సు చేయి అని చెప్పాడు. ఎన్ని చెప్పినా శుకుడు వివాహం ఆడడానికి అంగీకరించలేదు. తండ్రి కుమారుల బంధం ఏమిటి, ఎన్నో విషయాలు చెప్పినా నువ్వే నన్ను సంసార బంధంలో పడివేయద్దని ప్రాధేయపడుతున్నాడు. వ్యాసుడు దిగులుతో కన్నీరు కార్చుతున్నాడు. శుకునికి తాను రచించిన దేవీ భాగవతాన్ని చదవమన్నాడు. ప్రళయకాలంలో విష్ణువు పసిబాలుడై మరి ఆకు మీద పడుకున్నాడు. అతడికి నన్ను ఎవరు ఎందుకు ఇలా చేశారని సందేహం వచ్చింది. నా ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్న విష్ణుమూర్తికి జగజ్జనని సర్వం కలివీద మే వాహం నాణ్యదస్తి సనాతనం అని సమాధానం చెప్పింది. ఇది విన్న విష్ణువు, నాకు సమాధానం చెప్పింది స్త్రీయా పురుషుడా నపుంసుడా అని మళ్ళీ సందేహంలో పడాడు. అప్పుడు చిన్ని విష్ణుమూర్తికి చంక చక్ర గద పద్మాలను ధరించి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమైంది. అప్పటి నుండి విష్ణువు ఆమె చెప్పిన ఆ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. శుకుడు దేవీ భాగవతం అంతా చదివాడు. అయినా అతనికి మనశ్శాంతి ఇంచలేదు.
నిరంతరం దిగులుగా ఉంటున్న శుకుడికి వ్యాసుడు జనకుడి దగ్గరికి పంపించాడు. శుకుడు బయలుదేరి మిథిలా నగరం చేరుకుని నగరంలోకి ప్రవేశించబోతున్నాడు. నగరవాసులు నీవెవరు, ఏమి పని నీకు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలు విన్న శుకుడు నివేరేపోయి కదలిక లేనివాడిగా నిలబడిపోయాడు. ద్వారపాలకులు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే పని జరగదు అన్నాడు. నగరంలోకి ప్రవేశించలేదని గొనుక్కుంటున్న శుకుడికి మాటలు విన్న ద్వారపాలకుడు క్షమించమని ప్రార్థించి లోపలికి పంపించాడు. లోపలికి పంపించిన శుకునికి జనకుడు సకల మర్యాదలు చేశాడు. ఎంతటి విరాగివి నువ్వు, అయినా నా మీద అనురాగంతో నువ్వు రావడం ఆనందంగా ఆశ్చర్యంగానే ఉంది. అయినా నీ రాకకి కారణం ఏమిటని అడిగాడు జనకుడు. అప్పుడు జనకుడు, నా తండ్రి నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించమన్నాడు. దాన్ని తిరస్కరించి నా మాటల మధ్యలో నుంచి నీ ప్రస్తాపన వలన తండ్రి మాట ప్రకారంగా నిన్ను చూడదలిచి వచ్చానని చెప్పాడు శుకుడు. నేను మోక్షం పొందాలనుకుంటున్నాను. ఇంతకీ మోక్షం ఇచ్చేది జ్ఞానమా లేక వేదాధ్యమా ధ్యానమా తీర్థయాత్రల పత్రాల యజ్ఞాల అని ప్రశ్నించాడు శుకుడు. శుకుడు ప్రశ్నలకు సమాధానం మోక్షం కావాలనుకున్నవాడు ఉపయాయనం చేసుకుని గురుకులంలో వేదాధ్యయనం చేయాలి. వేదాంగాలు చదవడం పూర్తయ్యాక గురుదక్షిణ సమర్పించి ఇంటికి వచ్చి గుణవంతురాలైన కన్యని వివాహమాడి గృహస్థాశ్రమాన్ని